హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం చాలా వరకు కర్ణ విద్యలు, స్వప్న విద్యలు మరియు భూత భవిష్యత్ వర్తమానం తెలియజేయగల, రేపటి గురించి తెలియజేయగల చాలా విద్యలు చెప్పి ఉన్నాం. దానిలో కర్ణపిశాచి ఉపాసన కూడా చెప్పి ఉన్నాం. మంత్ర సాధన అనే ప్లేలిస్ట్ లో కర్ణపిశాచి అనే ప్రసంగం ఉంది, వినండి, అవగాహన పెంచుకోండి. అయితే పిశాచులు అనేవి ఒక అసంతృప్తి స్త్రీ చనిపోతే, అది కూడా బ్రాహ్మణ లేక ఉపాసన అంటే ఏదైనా ఒక ఉపాసనలో ఉండే స్త్రీ చనిపోతేనే పిశాచిగా మారుతుందని ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. అటువంటి అసంతృప్తి అయిన దేవతను వశం చేసుకోవడం, తెచ్చి మన పనులు చేయించుకోవడం చాలా కష్టతరమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి దేవతలను కూడా మన అదుపులో ఉంచుకొని మన పనులు సునాయాసంగా చేసుకొని మన కర్ణ విద్యలలో ప్రావీణ్యత చెందేందుకు కర్ణ పిశాచి వశీకరణ మంత్రము చాలా వినియోగపడుతూ ఉంది. ఇది రుద్ర మంత్రం కాబట్టి రుద్రుని యొక్క ఆధీనంలో భూత ప్రేత పిశాచములు ఉంటాయి. కాబట్టి రుద్రుని యొక్క మంత్రముతో ఆ పిశాచిని మన చేతిలో ఉంచుకొని మన యొక్క కామ్యములన్నీ కర్మలన్నీ చేసుకోవచ్చు. దీనిని విసులుబాటుగా చూసుకొని నిరభ్యంతరంగా ఈ సాధన చేసి కర్ణ పిశాచిని వశం చేసుకొని మన అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఈ సాధన ఎలా చేయాలనేది ఇప్పుడు ముందుగా చెప్పుకుందాం. కర్ణ పిశాచి అంటే ఏమిటో, దేనికోసం అది చేస్తుందో అది మీకు వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. మనకు కావాల్సిన విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ప్రతి విషయాన్ని మన చెవులోనే చెబుతూ ఉంటుంది. ఇది శ్రీ విద్యలో 6వ ప్రాకారం అని, 6వ ప్రాకారంలో ఉత్తర దిగ్భాగం అని ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం. ఇది శ్రీ విద్యలో 6వ ప్రాకారంలో ఉత్తర దిగ్భాగ విద్య. దివ్యాత్మ స్వరూపులారా, ముందు ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు బటిక భైరవ, వీరభద్ర, కాలభైరవ ఏదైనా ఒక మంత్రాన్ని సంపూర్ణం చేసిన వారికి ఇది సహజము, సుందరం. లేదా దశమా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన చేసిన వారికి అతి సునాయాసం. లేదా చాముండేశ్వరి యొక్క ఉపాసన, లేక లలిత త్రిపుర వట్టారికి యొక్క మూల విద్య అనగా శ్రీ చక్ర ఉపాసన. అది కేవలం లలిత సహస్రనామం చదువుతూ కుంకుమ వేసేవారు పనికిరారు. శ్రీ చక్ర ఉపాసన చేసేవారు కావాలి. ఇది అతి సునాయాసంగా చేయగలరు. ఈ మంత్రము 42 రోజుల పాటు ఉదయం సాయంత్రం కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దుర్గామాతకు గాని చాముండేశ్వరి యొక్క పటం గాని ఉంచి లేదా శివలింగమును ఉంచి అక్కడ శివునికి రుద్రాభిషేకం, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ శ్రీనీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రముతో మంచినీళ్ళు గాని అభిషేకం చేస్తూ ఈ మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. అయినంత వరకు శివాష్టోత్తరము, శివునికి అభిషేకములు, శివునికి పూజలు చేసుకుంటూ చేయడం కూడా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేయాలనుకునే వాళ్ళు శివాలయంకు వెళ్లి చండీ ప్రదక్షిణము చేసి నందీశ్వరుని యొక్క ఎడమ చెవిలో ఈ మంత్రము 11 సార్లు చెప్పి నందీశ్వరుని ఎడమ వైపు కూర్చొని ఇదే మంత్రము 108 సార్లు జపించి తర్వాత ప్రత్యక్షంగా వచ్చి జపం చేసుకోవచ్చు. లేదా గురువులను ఆశ్రయించడం వలన గురువులు దీని యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులకు అనుకూలంగా మీకు విద్యలను బోధిస్తారు. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఈ మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు తొలి సంధ్య, మరు సంధ్య శ్రీమాతను ఆరాధన చేస్తూ శక్తి కొలది పంచపూజలు, షోడశోపచార పూజ, లమిత్యాది పంచపూజలు చేసుకుంటూ 42 రోజుల పాటు ఉదయం పూట కనీసం 3 మాలలు, సాయంత్రం పూట 8 మాలలు అనగా ఉదయం 4 గంటల 30 నిమిషాల తర్వాత 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత రాత్రి 10 గంటల 30 నిమిషాలలోగా జపం చేయవలసి ఉంటుంది. 42 రోజులు చేయవలసి ఉంటుంది. దీక్షా కంకణ వద్దులై శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం చేసుకుని ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది. ఇక కర్ణ పిశాచి వశీకరణ మంత్రము ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే రుద్రాయ కర్ణ పిశాచాయ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, పిశాచములు, దెయ్యములు, ప్రేతముల యొక్క ఉపాసన చేయడం అన్నది వీడియో గేమ్ ఆడినంత సునాయాసమైతే కాదు. మీరు జాగ్రత్తగా తెలుసుకుని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవి అద్భుతమైన అద్వితీయ శక్తులు. ఇవి అగమ్యమైనవి, అగోచరమైనవి కాగా మన కంటికి కనబడకుండా చాలా విపత్కర పరిణామాలకు దారితీసే మహాయోగములు. కాబట్టి గురువులను సాక్షాత్కరించండి, లేక అవగాహన పెంచుకోండి. ఇటువంటి అవగాహన లేకుండా ఇటువంటి మంత్ర సాధనలు చేయడం అన్నది నేల విడిచి సాము చేయడం
అవుతుంది. తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరినో తిట్టుకొని ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి విద్యలు ఉన్నాయి, మనం ఉపయోగించుకొని మనం ఉపకృతం పొందేందుకు. ఆ విద్యల వలన మనం నాశనం అయ్యేందుకైతే కాదు. అవసరం ఉన్న వాళ్ళే చేయండి, అవసరం లేని వాళ్ళు పల్లగా విడిచిపెట్టేయండి. అర్థమైంది కదా? దాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం, మన యొక్క ఉపయోగం కోసం, మన జీవితాలను మనం సరిచేసుకోవడం కోసం, మన మనస్కామ్యములను తీర్చుకోవడం కోసం, చివరిలో మోక్షం కోసం ప్రయత్నం చేసేందుకోసం చాలా విద్యలు అందించి ఉన్నారు. ఆ విద్యలను అందుకోవడం మన పూర్వజన్మ భాగ్యంగానే భావిస్తూ వారిని మననం చేసుకుంటూ వారు అందించిన ప్రసాదమును గైగొని మన జీవితములను మనమే సరిచేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక ధ్యేయంగా తలంచుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.